అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ రాజకీయ విధానాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు వెళ్తున్న దారి ఎంత విడ్డూరంగా ఉంటుందంటే, గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకోవడం. అంటే సింపుల్గా వాళ్ళు తప్పు చేస్తారు, ఆ తప్పుని ఎక్కడ ప్రజలు మాట్లాడుకుంటారో లేదా రాజకీయ ప్రత్యర్థులు హైలైట్ చేస్తారేమో అని చెప్పి వాళ్ళకు వాళ్ళే మేము తప్పు చేశాం కదా, దాన్ని ఎలాగైనా సరిదిద్దుకోవాలని చెప్పి ఒక రకమైన ప్రచారాన్ని క్రియేట్ చేస్తారు. ఒక ఉదాహరణ మీకు ఇప్పుడు స్పష్టమైన ఉదాహరణ చెప్తా. ఇది వైసీపీ తప్పో ఒప్పో నేనే చెప్పను, కానీ వాళ్ళ రాజకీయ విధానం ఎంత వికృతంగా ఎంత విడ్డూరంగా ఉంటుందనే దానికి ఒక ఉదాహరణ చెప్తా. చూడండి, ఈ సంవత్సరం మొన్న రంజాన్ నెల అయిందిగా, రంజాన్ పర్వదినం అయింది, రంజాన్ నెల వచ్చింది వెళ్ళింది. సో ముస్లిం సోదరులు అందరూ కూడా రంజాన్ నెల అంతా కూడా పవిత్రంగా జరుపుకున్నారు, ప్రార్థనలు చేశారు. అక్కడ ఇఫ్తార్ విందులు ఎక్కడికక్కడ జరిగాయి. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు హాజరయ్యారా లేదా? హాజరయ్యారు కదా. ఇదిగోండి సాక్షిలోనే వేశారు. ఈవెన్ వైసీపీలో కూడా ఇదిగోండి, వైఎస్ జగన్ విషెస్ టు ముస్లిం ఆన్ రంజాన్ ఫెస్టివల్, విజయవాడలో ఆ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కూడా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా వెళ్ళారు, రంజాన్ రోజు శుభాకాంక్షలు తెలిపారు, రంజాన్ నెల ప్రారంభమవుతున్నప్పుడు శుభాకాంక్షలు తెలిపారు, మధ్యలో రంజాన్ సందర్భంగా నెల సందర్భంగా ఇఫ్తార్ విందు కూడా ఇచ్చారు పార్టీ ఆధ్వర్యంలో. అది జరిగింది. అలాగే ఎప్పుడైనా క్రిస్మస్ వస్తే ఇంకా మనం చెప్పక్కర్లా, 3 రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లోనే ఉంటారు. అక్కడ వాళ్ళ చర్చిలో ప్రార్థనలు చేస్తారు, కుటుంబ సభ్యులందరూ కలుస్తారు, అదొక పెద్ద వేడుకగా జరుపుకుంటారు. సో క్రిస్మస్ రంజాన్ వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అవుతారు, కంప్లీట్గా ఇన్వాల్వ్ అవుతారు. కానీ హిందూ పండుగల్లో ఈ మధ్య ఉగాది వెళ్ళింది కదా, ఉగాది వచ్చింది కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా ఉగాది పంచాంగ శ్రవణంలో పాల్గొన్నట్టు ఫోటోలు కానీ వీడియోలు కానీ ఉన్నాయా? ఎక్కడైనా ఉన్నాయా? ఆయన ఎక్కడైనా ఉగాది వేడుకల్లో పాల్గొన్నారా? లేదు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు తప్పదు కాబట్టి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన వేడుకల్లో పాల్గొనకపోతే మళ్ళీ బాగోదు కాబట్టి, ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి, అదొక ఆనవాయితీ కాబట్టి ఆయన ఒక సీఎంగా ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు తప్ప, మొన్న జరిగిన ఉగాది వేడుకల్లో ఆయన ఎక్కడ పాల్గొనలా. వైసీపీ ఆఫీస్లో ఉగాది వేడుకలు నిర్వహించారు, పంచాంగ శ్రవణం నిర్వహించారు, కానీ అందులో జగన్మోహన్ రెడ్డి గారు లేరు. జగన్మోహన్ రెడ్డి గారు దానిలో పాల్గొనలా. ఈ విషయం వైసీపీ వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. టీడీపీ ఆఫీస్లో అండ్ సీఎం ఆఫీస్లో జరిగిన దానికి సీఎం గారు పాల్గొన్నారు, పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు, వీళ్ళందరూ పాల్గొన్నారు. సరే, అంతెందుకు, నిన్నగాక మొన్న శ్రీరామనవమి వెళ్ళింది. శ్రీరామనవమి వేడుకల్లో ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొన్నారా? లేదు, పాల్గొనలేదు. రంజాన్ నెలలో రంజాన్లో పాల్గొన్నారు, క్రిస్మస్లో పాల్గొంటారు. హిందూ పండుగలు వచ్చేసరికి సీఎంగా ఉన్నప్పుడు పార్టిసిపేట్ చేశారు తప్ప, ఓడిపోయిన తర్వాత పార్టిసిపేట్ చేయాల. ఆయన ఉగాది రోజు బెంగళూరులోనే ఉన్నారు, మొన్న శ్రీరామనవమి రోజు ఎక్కడ తాడేపల్లిలో ఉన్నారో ఎక్కడున్నారో తెలియదు, మేబీ బెంగళూరులో ఉన్నారేమో తెలియదులే, ఎక్కడో దగ్గర ఉన్నారు, కానీ పార్టిసిపేట్ అయితే చేయలేదు. పార్టీ ఆధ్వర్యంలో ఎక్కడ ఆయన నేరుగా పాల్గొనలేదు. సరే, ఇది తప్పనము రైట్ అనలేము, వాళ్ళ ఇష్టం వాళ్ళది, వాళ్ళ భావజాలం వాళ్ళది, నేనేమి దాన్ని తప్పు పట్టట్లా. వైసీపీ వాళ్ళు దాన్ని ఎలా కవర్ చేశారు తెలుసా? ఒకసారి వైసీపీ సోషల్ మీడియాలో నేను ఏంటో అనుకున్నా, మొన్న ఉన్న పలంగా నిన్నగాక మొన్న మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను అడగండి. వైసీపీ సోషల్ మీడియాలో నిన్నగాక మొన్న మొత్తం అసలు జగన్మోహన్ రెడ్డి గారు హిందూ ధర్మ పరిరక్షకుడు, అసలు ఆయనే హిందూ ఉద్ధారకుడు అనేటట్టు విపరీతంగా పోస్టర్లు వీడియోలు పెట్టారు. ఏంటబ్బా ఉన్న పలంగా వీళ్ళు ఇలా పెడుతున్నారు అనుకున్నా, ఎందుకంటే జనం తిడతారని. ఆగండి చూపిస్తున్నా, ఓపెన్ చేస్తున్నా. నేను ఇదేమి తప్పు పట్టట్లేదు, కాకపోతే కవరింగ్లు అతి కవరింగ్లు ఎలా ఉంటాయి అనేదానికి ఇది ఉదాహరణ. ఇదిగోండి, హిందూ ధర్మ పరిరక్షకుడిగా నిబద్ధతతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు. ఇది శ్రీరామనవమి రోజు వాళ్ళు పెట్టిన పోస్టింగ్, 6వ తేదీ, ఏప్రిల్ 6వ తేదీ. ఈ ఒక్క పోస్టుతో ఆగారా? ఆగలా. చూడండి, ధూపదీప నైవేద్య సేవలను రాష్ట్రంలో 1600 నుంచి 5300 హిందూ ధర్మ పరిరక్షకుడు వైఎస్ జగన్ అని ఇంకో పోస్టింగ్. ఎక్కడితో ఆగారా? ఆగలేదు. ఇదిగోండి, హిందూ ధర్మ పరిరక్షకుడు వైఎస్ జగన్ అని ఇంకో పోస్టర్, ఇక్కడితో కూడా ఆగల. హిందూ ధర్మ పరిరక్షకుడు వైఎస్ జగన్ అని ఇంకో పోస్టర్, ఇక్కడితో ఆగల.
మళ్ళీ ఇంకో పోస్టర్. ఆ రోజు మొత్తం గంటకి ఒక పోస్టర్ వేస్తూనే ఉన్నారు, గంటకి ఒక పోస్టర్ వేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఏ విషయంలో కూడా ఇన్ని పోస్టర్లు ఇలా. ఇదిగోండి, అంటే మనం ఇదిగోండి చూడండి, మీరే చూడండి, గంటకి ఒక పోస్టర్, గంటకి ఒక పోస్టర్. ఆ రోజు మొత్తం కింద కామెంట్లో నవ్వుతూనే ఉన్నారు, కామెంట్లో తిడుతూనే ఉన్నారు, గంటకు ఒక పోస్టర్ ఏంటా అని. తీరా అసలు విషయం ఏంటంటే ఆ రోజు శ్రీరామనవమి, రాష్ట్రంలో జనం అందరూ గుళ్ళో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు గుడికి వెళ్ళాల. సో జనం తిడతారు, తిట్టుకుంటారు, కాబట్టి దాని కవరింగ్ కోసం ఈ పోస్టర్లు వేశారు. ఏమంటారు దీన్ని? అసలు పోస్టర్లు నాన్ స్టాప్ ఆ రోజు అంతా అవే. మొత్తం ఆ రోజు గంటకి ఒక పోస్టర్ వదిలేరు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు సెట్టింగ్లు వేసుకొని, గుడి సెట్టింగ్లు వేసుకొని షో చేశారు. ఎందుకంటే సీఎంగా ఉన్నప్పుడు అవన్నీ కుదిరాయి, ప్రభుత్వ డబ్బులతో సెట్ వేసేయచ్చు. ఒక 2 కోట్లు 3 కోట్ల ఖర్చు అయితే ప్రభుత్వ ధనమే కదా, వేసేయచ్చు. సీఎంగా దిగిపోయిన తర్వాత సొంత డబ్బులు పెట్టాలిగా సెట్టింగ్లు వేయడానికి, ఎందుకులే ఖర్చు, మనమేం చేయొద్దులే, మనం ఇప్పుడు సీఎం కాదు కదా అని ఊరుకున్నారు. దీన్ని తప్పు పట్టాలా వద్దా? దీన్ని ఏమనాలి? ఒకసారి ఆలోచించండి. గుడికి వెళ్ళరు, హిందూ వేడుకల్లో పాల్గొనరు, పైగా షో చేస్తారు. ఆ రోజు ఏదైనా పండగ రోజు వస్తే విపరీతంగా పోస్టింగ్ల మీద పోస్టర్లు ఫ్రీయే కదా. ఈ పోస్టర్లు ఏముంది, ఫ్రీయే కదా. ఒక 300-400 ఇస్తే పోస్టర్ డిజైన్ చేసి పోస్ట్ చేస్తారు కదా, ఎంతసేపు. ఇదిగోండి, ఇవన్నీ అంతే, పోస్టర్లన్నీ అంతే. గుడికి వెళ్ళి భక్తి చాటుకోవడం ముఖ్యమా, హిందూ వేడుకల్లో మనస్ఫూర్తిగా కుటుంబ సమేతంగా పాల్గొనడం ముఖ్యమా, ఇలా పోస్టర్లు వేసుకొని ప్రచారం చేసుకోవడం ముఖ్యమా? ప్రచారానికి వాస్తవానికి అంత విరుద్ధం ఉంటుంది, అంత వికృతం అన్నమాట వైసీపీ రాజకీయ ఆలోచనలు. దీన్ని తప్పు పట్టాలా, ఏమనాలి, నవ్వాలా, ఏడవాలా, వాళ్ళ విధానం ఏంటో, వాళ్ళ ఇదేంటో, సో ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. థ్యాంక్ యూ.